Hi friends, welcome to Edubhushan Academy and welcome to 100 Days Guidance Program. Today is day 95 and our target is 5000 selections from the upcoming notifications. Today's discussion point is how to make effective notes. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశము. మీ యొక్క సక్సెస్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నిర్ధారించేది నోట్స్ మాత్రమే. చాలామంది విద్యార్థులు అనుకుంటున్నారంటే ఏదైనా ఒక బుక్ తీసుకొని బుక్ చదువుకుంటా అండర్లైన్ చేసుకుంటూ పోవాలి, లేకపోతే ఎవరిదైనా రాసినటువంటి నోట్స్ తీసి జిరాక్స్ తీసి చదువుకోవాలి, లేదా ఎవరైనా ప్రింట్ చేసిన నోట్స్ చదువుకుంటా పోతే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అది మీకు గెలుపును సాధించేటువంటి అంశం అయితే కాదు. అంటే అట్లా చదివి గెలిచిన వాళ్ళు లేరా అంటే నూటికి ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి టెక్నిక్స్ వేరే ఉంటాయి కాబట్టి అది మనకు ఎఫెక్టివ్గా కాదు. మీరు తప్పనిసరిగా సక్సెస్ కావాలి అంటే మీకంటూ ప్రతి సబ్జెక్ట్కి ఒక సొంత నోట్స్ అనేది ఉండాలి నా ఉద్దేశం ప్రకారం. అయితే ఇప్పుడు మనకు సాధారణంగా జనరల్ స్టడీస్కి చూసుకుంటే ఒక 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. మీకు 20 నుంచి ఈ 20 సబ్జెక్ట్స్లలో దాదాపు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 100 పేజీల నోట్స్ అయితే మీకు తప్పనిసరిగా ఉండాలి అట్లీస్ట్. అంటే మీరు ఒక 20 సబ్జెక్టులకు సంబంధించి 20 డిఫరెంట్ నోట్బుక్స్ తీసి పెట్టుకోవాలి. తెలంగాణ జియోగ్రఫీకి ఒకటి, తెలంగాణ హిస్టరీకి ఒకటి, తెలంగాణ కల్చర్కి ఒకటి, తెలంగాణ మూమెంట్కి ఒకటి, తెలంగాణ ఎకానమీకి ఒకటి, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కల్చర్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, సోషల్ ఎక్స్క్లూజను, ఇట్లా అరిథమెటిక్, రీజనింగ్, ఇట్లా ఎన్ని టాపిక్స్ అంటే మినిమం 100, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తప్పలేదు. అయితే ఇట్లా చేసిన తర్వాత ఈ నోట్స్ సెపరేట్ పెట్టుకోవడంలో లాభం ఏంటంటే మీరు ఎక్కడన్నా ఏదైనా ఒక పాయింట్ చదివినారు అనుకోండి, ఇండియన్ కల్చర్కి సంబంధించి అవన్నీ కూడా అదే నోట్స్లో ఉండాలి. నోట్స్ తీసుకోవడానికి మనకి అంటే నోట్స్ రాసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఒక 5 పద్ధతులు ఉన్నాయి. అంటే 5 పద్ధతులను పేర్లు చెప్పి వాటి గురించి టోటల్ డీటెయిల్ డిస్కషన్ మీకు చెప్పను నేను. జస్ట్ మీరు ఇంకా ఫర్దర్ ఇంకా గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ సెర్చ్ చేసుకుంటున్న ఉద్దేశంతో నాకు 5 మెథడ్స్ చెప్తున్నాను. బట్ అన్నింటినీ మిక్స్డ్గా ఉండేటువంటి మెథడ్ మీకు కూడా ఒకటి తెలియజేస్తాను నేను. ఆ మెథడ్స్ పేరు ఏంటంటే నెంబర్ 1 ఒకటి కార్నెల్ మెథడ్ అనేటువంటి మెథడ్ ఉంటుంది. సింపుల్గా దీని గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే మనము ఒక టాపిక్ రాస్తాము, దానికి ఒక టాపిక్ ఉండి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2-3 ఉంటాయి. అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఒక టాపిక్ ఉంటుంది, రైట్ సైడ్కి 2-3 పాయింట్లు, లెఫ్ట్ సైడ్కి ఒక టాపిక్, రైట్ సైడ్ 2-3 పాయింట్లు ఉంటాయి. ఇది ఒక మెథడ్, కార్నెల్ మెథడ్. నెక్స్ట్ మ్యాపింగ్ మెథడ్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకు మనము జీవులను వర్గీకరించినాము, ఇట్లా ఒక బొమ్మ, తర్వాత దీని కింద ఇట్లా అంటే మ్యాప్ల ద్వారా బొమ్మల ద్వారా నోట్స్ తయారు చేసుకున్న ఒక మెథడ్, దాన్ని మ్యాపింగ్ మెథడ్ అంటాం. ఇది రెండోది. నెక్స్ట్ మూడోది చార్టింగ్ మెథడ్. అంటే ఇప్పుడు డిఫరెన్సెస్, సిమిలారిటీస్ మనం రాసుకుంటాం కదా ఒక చార్ట్ల లాగా, ఆ విధంగా చార్ట్ల రూపంలో రాసుకోవడానికి చార్టింగ్ మెథడ్ అంటాం. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ మెథడ్. అంటే ఒక ఐటమ్ తీసుకొని దానికి సంబంధించిన వాక్యాలన్నీ సెంటెన్స్ రూపంలో రాసుకోవడము సెంటెన్స్ మెథడ్. ఇది 4వ మెథడ్. తర్వాత అవుట్లైన్ మెథడ్ అంటే ఏంటంటే మీరు సబ్జెక్ట్ మొత్తం మీకు అర్థమైంది, ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఒక 10 ముఖ్యమైన పదాలను రాసుకోవడం అంతే. జస్ట్ ఒక అవుట్లైన్ లాగా రాసుకోవడం. ఇవన్నీ మిక్స్ చేసి మనం నోట్స్ రాసుకోవాలి. అంటే ఒక మెథడ్ అన్నిటికీ పనిచేస్తుందని చెప్పలేము, అదేవిధంగా ప్రతి మెథడ్ పనిచేస్తుందని చెప్పలేము. అంటే మనం చదివే సబ్జెక్టులు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ 5 మెథడ్లలో ఏ ఒక్క దానికి ఏ మెథడ్ సూటబుల్ అయితే మనం చూసుకుంటూ వెళ్ళాలి. సాధారణంగా ఏంటంటే నేను చెప్పేటట్టు ఒక కామన్ మెథడ్ ఏంటంటే మనం ఇవన్నీ మిక్స్ చేసి మనకంటే ఒక ఓన్ మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా కాపీ చేయొద్దు, ఎవరి నోట్స్లో కూడా జిరాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జిరాక్స్ తీసుకుంటే తీసుకోండి, దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి చెప్పినాను నోట్స్ ఎట్లా రాసుకోవాలని కూడా, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఎట్లా రాసుకోవాలి నోట్స్ అంటే ఒక 4 లేదా 5 పేజీలు మొత్తం మీరు ఒక సబ్జెక్టు సంబంధించిన మెటీరియల్ చదువుకొని మీరు ఏం చేయాలంటే మీకు అర్థమైనటువంటి భాషలో డెఫినేషన్స్ రాసుకోవాలి, దానికి సంబంధించిన నిర్వచనాలు, తర్వాత దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, మనకు ట్రీ లాగా దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఒకటి, దానిలో డిఫరెన్సెస్ ఏమంటే మన చార్ట్ లాగా, ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా, ఇట్లా అన్నీ అంటే ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అన్ని మిక్స్ అయ్యే విధంగా రాసుకోవాలి.
అట్లా రాసుకున్నటువంటి నోట్స్ ఎట్లుండాలంటే, ఇంకా మీరు ఇంతకుముందు ఒక 10 పేజీలు చదివి ఒక పేజీలో రాసుకోమని చెప్పినాయి కదా నోట్స్, ఇంకా ఆ 10 పేజీలు మళ్ళీ జీవితంలో చదవద్దు. అంటే అర్థం ఏంటంటే, ఒక 500 పేజీల ఇండియన్ పాలిటీ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఆ 500 పేజీల ఇండియన్ పాలిటీ టెక్స్ట్ బుక్ మీ దగ్గరకు వచ్చేసరికి 100 పేజీల షార్ట్ నోట్స్ కావాలి. షార్ట్ నోట్స్ మైక్రో నోట్స్ అంటారు. మైక్రో నోట్స్ అంటే జస్ట్ పదాలే ఉంటాయి. ఆ పదాలు చూస్తే మీకు మ్యాటర్ అంతా గుర్తు రావాలి. చిన్న చిన్న మైక్రో నోట్స్ నేను యూజ్ చేసేది క్లాసెస్ చెప్పినప్పుడు చిన్న మైక్రో నోట్స్ అని. అది మీకు పెద్ద ఉపయోగపడదు, మీకు కొంచెం డీటెయిల్గా ఉండాలి. అట్లా మీ నోట్స్ ఒక 100 పేజీలు ఉండాలి. ఎంతసేపు మీరు ఏం చేయాలంటే 500 పేజీల గ్రంథాన్ని ఎంతసేపు చదువుకుంటూ పోతారు? అందులో ఉన్నాయి, ఉంటారు, ఇవన్నీ పదాలు వృధా కదా. ఇంపార్టెంట్ పదం ఏమున్నది దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాని డిఫరెన్సెస్ రాసుకోవాలి, సిమిలారిటీస్ రాసుకోవాలి, మ్యాప్ లాగా రాసుకోవాలి, దాని డెఫినేషన్స్ రాసుకోవాలి, దాని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. ఇట్లా ఈ 5 రకాల మెథడ్స్ని కలిపి మీరు మీకంటూ సొంత పద్ధతిని ఉపయోగించుకుని రాసుకోవాలి. తప్పనిసరిగా మీకంటూ నోట్స్ అయితే కన్ఫామ్ ఉండాలి. ఎగ్జామినేషన్ ముందు మీరు ఎప్పుడూ ఈ నోట్స్ చదవాలి. మీకు నేను రాసినటువంటి నోట్స్ కూడా మీకు శాంపుల్గా లాస్ట్ క్లాసెస్లో కూడా చూపించినాను. నీట్గా ఉండాలి నోట్స్. మల్టీ కలర్ యూజ్ చేయాలి. రెడ్ యూజ్ చేయండి, బ్లాక్ యూజ్ చేయండి, బ్లూ యూజ్ చేయండి, అవసరమైతే గ్రీన్ ఇంక్ కూడా యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను బోర్డు మీద 4 రకాల ఇంకులు ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా రిమెంబర్ ఉండడానికి, చూడడానికి అట్రాక్టివ్ ఉండడానికి ఉండాలి. ఇక్కడ చూడండి, గ్రీన్ ఇంక్ ఉంది, రెడ్ ఇంక్ ఉంది, బ్లాక్ ఇంక్ ఉంది, బ్లూ ఇంక్ ఉంది. ఇవన్నీ కూడా టెక్నిక్స్. అంటే టీచింగ్ టెక్నిక్స్ ఎట్లుంటాయి, నోట్స్ మేకింగ్ టెక్నిక్స్ కూడా అట్లుంటాయి. మీ ఎంతసేపు నోట్స్ అంతా బ్లూ కలర్లో ఉంటుంది. నేను స్టూడెంట్స్ నోట్స్ చూసినాను. నువ్వు ఉంటే ఎంతసేపు బ్లాక్ కలర్లో ఉంటుంది, అట్లా ఉండద్దు. బ్లాక్ ఉండాలి, బ్లూ ఉండాలి, రెడ్ ఉండాలి, అండర్లైన్ చేసుకోవడానికి మీకు గ్రీన్ కూడా ఉండాలి. అవసరమైతే మార్కర్స్ తీసుకొని మీ యొక్క నోట్బుక్లో ఏవైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే వాటి కింద ఇట్లా మార్కర్స్ని అండర్లైన్ చేసుకుంటా వెళ్ళొచ్చు మీరు. అప్పుడు మళ్ళీ రివిజన్ అప్పుడు చాలా సులభంగా ఉంటాయి. అంటే ఈ మార్కర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనకున్న నోట్స్లో ఇంపార్టెంట్ వర్డ్ టెక్స్ట్ బుక్లో కూడా మనం మార్క్ చేసుకుంటారు. ఈ మార్కర్లో కూడా రకరకాల రంగులు ఉంటాయి. రంగులు వాడిన వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. విషయం గుర్తుపెట్టుకోవాలి. రంగులు వాడడానికి ఏది స్టైల్కి కాదు, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది రంగులు వాడడం వల్ల. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ నోట్స్లో 4 రకాల రంగులు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇట్లా మీకు ఎన్నో ఉదాహరణలు కూడా నేను చెప్పినాను. సెపరేట్ నోట్స్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఎక్కడ విషయం గ్రహించినా డైరెక్ట్ ఆ నోట్స్లకు రావాలి. మీరు మల్టిపుల్ సోర్సెస్ ఉపయోగించద్దు. ఎప్పుడు కూడా మల్టిపుల్ సోర్స్ అంటే చాలా సోర్సెస్ను ఉపయోగించుకోవడానికి లేదు. ఒకటే ఆ 2 సోర్సులు. ఒకటి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ తీసుకుంటే 10 పుస్తకాలు ఎందుకు? ఎన్నో చూసినా గవే ఆర్టికల్, ఏడ చూసినా గవే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. చెప్పే పద్ధతి మారుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీకేమర్థమైందో నువ్వు రాసుకోవాలి అంతే. ఇంకా వాళ్ళ నోట్స్లు, వాళ్ళ టెక్స్ట్ బుక్లు అవి అవసరం లేదు. ఎంత పెద్ద వాళ్ళైనా అవసరం లేదు. నీ నోట్స్ ది బెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ 5 రకాల పద్ధతులతోని ఇన్ని రకాల పెన్స్ యూజ్ చేస్తూ జాగ్రత్తగా నీట్గా రాసుకోవాలి మీ నోట్స్ అనేటువంటిది. వేరే వాళ్ళ నోట్స్లో కాపీ చేస్తే అవసరం ఉంటే తీసుకొని అందులో ఏమైనా ఎస్సెన్స్ ఉంటే మీరు దాన్ని తీసుకొని వాడుకోవడానికి అవకాశం ఉంది. అంతే తప్ప మీరు మీకంటూ మీరు చేయడానికి వీల్లేదు. కాపీ చేసి చేసుకోవడం వల్ల వృధా. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంటారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్న ఒక 5 సైంటిఫిక్ మెథడ్స్ యొక్క పేర్లు మీకు వాటికి ఎగ్జాంపుల్ చెప్పినాను. ఆ పేర్ల ఆధారంగా మీరు గూగుల్లో కానీ వికీపీడియాలో చూస్తే ఇంకా చాలా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా రాసుకోవాలి. ఫైనల్ నోట్సే ఫైనల్ ఉండాలి. నోట్స్ లేకుండా మేము నెగ్గుతాం అనుకుంటే దానికి మించినటువంటి అజ్ఞానం ఇంకొకటి అయితే ఉండదు. ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాలను మీరు కూలంకషంగా చర్చించుకోండి. ఇక్కడ చెప్పినటువంటి విషయాలను మళ్ళీ గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ వెతుక్కోండి. ఇంకా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. మీ యొక్క ప్రీవియస్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. జ్ఞానం కోసం మీరు ఎంత దూరమైనా పోవచ్చు. విజేతలను అడగండి, విన్నర్స్. తర్వాత పరాజితులను అడగండి, ఫెయిల్ అయినటువంటి వ్యక్తులను ఎందుకు ఫెయిల్ అయినారు అవన్నీ రీజన్స్ తెలుసుకొని దాని ఆధారంగా నోట్స్ తయారు చేసుకోండి. మీ నోట్సే మీకు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించి పెడుతుంది. వితౌట్ మేము ఎన్ని వీడియోలు చెప్పినా, మేము ఎన్ని నోట్స్లు ఇచ్చినా, మేము ఎన్ని క్వశ్చనర్లు ఇచ్చినా కానీ మీ నోట్స్ మీకు ఫైనల్ ఉండాలి. ఏది కూడా చివరి దానిలో ఉండేటువంటిది మీ నోట్స్ మాత్రమే. సో ఈ రకమైనటువంటి 5 పద్ధతులను సబ్జెక్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్కి ఏ మెథడ్ ఉపయోగించాలి అని చెప్పలేను. ఒకటే సబ్జెక్ట్లో 5-6 రకాల మెథడ్స్ ఉంటాయి. మ్యాప్ ఉంటే మ్యాపింగ్ మెథడ్, సెంటెన్స్ లాగా ఉంటే సెంటెన్స్ మెథడ్, అట్లా మెథడ్స్ మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి మీకంటూ మీరు ఓన్గా తెలుసుకుంటుంటే ఒక 2-3 నెలల ఎట్లా నోట్స్ రాసుకోవాలో తెలుస్తుంది.
నోట్స్ లేకుండా మాత్రం విజయం అనేటువంటి దాదాపు కళ్ళ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాలను మీరు మీకంటూ సొంత దృక్పథంతో ఆలోచించి మీదంటూ సొంత నిర్ణయం తీసుకొని మీకు ఆచరించడానికి తగిన విధంగా ఉన్నాయంటేనే ఆచరించి మీరు విజయాన్ని పొందాలని మీకు ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.